నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తట్లే. ఏమ్మా మరి ఎవరిని ప్రేమిస్తున్నా? రైట్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమిస్తున్నారా? నిజమేనా? సరే, ఒక్క వచనం చూపించి మీ ప్రేమ నిజమో నకిలియో, అసలో నకిలియో తేల్చుకుందాం. ఒక్క వచనం చూపిస్తా, మీ రంగు బయటపడిద్ది. రైట్, యోహాను సువార్త 14వ అధ్యాయం 14-15 వచనాలు చూడు. ఆ వాక్యపు కొలబద్దలో నీ ప్రేమ ఒరిజినాలిటీ కొలుచుకో. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అది కొలబద్ద. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అని నేను అడిగితే ఓయ్ తప్పకుండా అని చేతులు ఎత్తావు. ఇప్పుడు చెప్పు, దేవుని మాట వింటున్నావా? దేవుని మాటలను తృణీకరించాము అంటే మరి మనం ప్రేమించినట్ట ప్రేమించనట్ట? ఆయనే చెబుతున్నాడు, నేను చెప్పాలా? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అంటే ఆజ్ఞలు గైకొనేవాడే, ఆయన చెప్పినట్టు విని చేసేవాడే ప్రేమించేవాడు, ప్రేమ గలవాడు. లేకపోతే ప్రేమ లేనట్టే. అక్కడ పెట్టాడండి మెలిక. ముందు అన్ని వాగ్దానాలు పోశాడు, అయిపోయింది మొత్తం మనయ్యగా అనుకున్నాం. మళ్ళీ ఇక్కడ మెలిక పెట్టాడు. ఏంటి ఆ మెలిక అంటే, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను ఇచ్చే వాటిని చూడటం తర్వాత సంగతి, నేనేం చెప్తున్నానో అది చేస్తారు, నా ఆజ్ఞలను గైకుంటారు, నా మాట వింటారు అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, అబద్ధాలు ఆడకుండా పచ్చి నిజాలు చెప్పుకుందాం. నేను దేవుడు చెప్పిన మాటల్లా వింటున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. వింటున్నా? ఇదిగో ఆలోచించి చెప్పమన్నాను నేను. ఆవేశంగా చేతులు ఎత్తితే కదా, ఆలోచించి చెప్పు. దేవుడు చెప్పిన మాటలన్నీ నువ్వు వింటున్నావా? నిజంగా వింటున్నానన్నా, నేను చాలా వరకు వాక్యం చూసుకొని వాక్యానుసారంగానే నేను బ్రతుకుతున్నానన్నా, నా జీవితం ఇక అంతే అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఇప్పుడు. ఓకేనా? ఈ వాగ్దానాలన్నీ చేతులు ఎత్తిన వాళ్ళు నిశ్చయంగా స్వతంత్రించుకుంటారు. దించండి. మొత్తం కలిపి ఒక 30-40 మంది కూడా తేల్లా. ఇంతమందిలో దాదాపు వేలాది మంది ఉన్నారు ఇక్కడ. ఇంతమందిలో 30-40 మంది కూడా తేల్లా చేతులు ఎత్తినోళ్ళు. అంటే ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు అందరూ మాట వినని యోనాను నేనే దేవా అంటే మాట వినకుండానే బతుకుతున్నారు. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? నేను కొన్ని వింటలేదు అన్నయ్య. సరే, మీరు చేతులు ఎద్దొద్దులే, ఎందుకు మీ కష్టం చూడలేకపోతున్నాను నేను. ఒక్క మాట చెప్తా, మీలో మీ సమాధానం ఏంటో నాకు తెలుసు. ఎక్కువ మంది ఏం చెప్తారు తెలుసా? దేవుని మాటలన్నీ విని అనుసరించాలని ఆశ ఉంది, ఆయన అంటే ప్రేమ కూడా ఉంది, కానీ కొన్ని వినగలుగుతున్నాను, కొన్ని పక్కన పెడుతున్నాను, కొన్ని వినగలుగుతున్నాను, కొన్ని పక్కన పెడుతున్నానన్నా. అంటే అప్పుడు నీకు చెప్పే సమాధానం ఏంటంటే, నువ్వు కొన్ని వింటే కొన్ని వాగ్దానాలే స్వతంత్రించుకుంటావు. నువ్వు అన్నీ వింటే అన్ని వాగ్దానాలు స్వతంత్రించుకుంటావు. నువ్వు కొన్ని విన్నావు అనుకో, కొన్నే స్వతంత్రించుకుంటావు. పాపం చేయొద్దు, ఆ తప్పుడు జీవితం నీకొద్దు, అది మంచిది కాదని దేవుడు చెప్పాడు అనుకో, అదొక్కటి తప్పట్లేదు ప్రవ్వా, అది చేయకుండా ఉండలేకపోతున్నాను ప్రవ్వా, అదొక్కటి మానుకోలేకపోతున్నాను ప్రవ్వా అన్ను అంటావు. అప్పుడు నీకు ఏ వచనం కట్ అయిపోయిద్దంటే, దీర్ఘాయువు చేత తృప్తిపరచదని అన్నది లేచిపోయింది. ఎందుకంటే ఆ పాయింట్లో నువ్వు మాట వింటల్లా. సిగరెట్ వదిలేసేయి అన్నాడు. అయ్యా నేను ఎవడిని ముంచట్లా, ఎవడిని తేల్చట్లేదు అయ్యా, ఒక సిగరెట్ మాత్రం నాకు అదొక్క దరిద్రం మాత్రం ఉందయ్యా, అదొక్కటేనయ్యా ప్రభువా, నాకు ఇంకంత మించి ఏం లేదు ప్రభువా, అది మాత్రం కాస్త అప్పుడప్పుడు తాగుతున్నా ప్రభు అంటారు కొంతమంది భక్తులు. దానికి నా సమాధానం ఏంటంటే, మరి సిగరెట్ తాగటం వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల అల్పాయుష్ వచ్చింది, దీర్ఘాయువు పోయింది. అక్కడ ఆ వాగ్దానం నెరవేరదు. ఎందుకు మానేసే అన్నాడు? దుర్వ్యసనాలు. మందు తాగుతావా, అప్పుడప్పుడు తాగుతావా, అయితే లివర్ డ్యామేజ్ అయింది, దానివల్ల దీర్ఘాయువు అనే వాగ్దానం పోయింది. అట్లాగే నువ్వు ఎక్కడెక్కడైతే రాంగ్ స్టెప్స్ వేస్తావో దానికి సంబంధించిన వాగ్దానాలు లేచిపోతాయి. ఆ వాగ్దానాలు నెరవేరాలనుకో,
ఆ పాయింట్స్లో కూడా నువ్వు దేవుడు చెప్పిన మాట వినాలి. అర్థం అయ్యి కొడుతున్నారా, అర్థం కాకపోయి కొడుతున్నారా? చప్పట్లో. ఇప్పుడు దీర్ఘాయు చేత నేను తృప్తిపరుస్తాను, నా మాట విను, నన్ను ప్రేమించి నా మాట విను అన్నాడు. చెప్పు ప్రభు ఏం చేయమంటాడు? మానేసే అది అంటాడు. అదొక్కటి మాత్రం మానలేను ప్రభు అంటే, సరే ఆ వాగ్దానం ఒక్కటి మాత్రం నీకు నెరవేరదు అంటాడు. అర్థమైంది? చప్పట్లో. ఇప్పుడు దీర్ఘాయు చేత నేను తృప్తిపరుస్తాను, నా మాట విను, నన్ను ప్రేమించి నా మాట విను అన్నాడు. చెప్పు ప్రభు ఏం చేయమంటాడు? మానేసే అది అంటాడు. అదొక్కటి మాత్రం మానలేను ప్రభు అంటే, సరే ఆ వాగ్దానం ఒక్కటి మాత్రం నీకు నెరవేరదు అంటాడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? థ్యాంక్ యూ. ఇక మీకు అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు, టైం అయిపోయింది. వాగ్దానాలు, ఆయనను ప్రేమించే వారికి అనేక వాగ్దానాలు ఇచ్చాడు. అవన్నీ స్వతంత్రించుకున్నట్లు ఆయన్ని ప్రేమించమన్నాడు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాటను తీవ్రంగా తీసుకుంటావు, సీరియస్గా తీసుకుంటావు. సౌలు